మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి కని విని ఎరుగని రీతిలో స్పందన వస్తోంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు సీఎం జగన్కు అడుగడుగునా నీరాజనం పలికారు. నుదుటిపై గాయం మానుకుపోయిన సడలని ఉక్కు సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ తన బస్సు యాత్రను ముందుకు సాగిస్తున్నారు. సీఎం జగన్ బస్సు యాత్రకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 18వ రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇప్పుడు రోజు దాదాపుగా 3 జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగిపోతుంది. ముఖ్యమంత్రి ప్రజలందరూ రావడంతో వారందరికీ అభివాదం చేసేందుకు కిందకి రావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే తన కోసం వచ్చారో, తనకు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారో ఆ మహిళలతో కానీ, అదేవిధంగా మరికొంతమందితో కానీ మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని చూసేందుకు కానీ, ఆయన కరచాలనం చేసేందుకు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రిని మనం చూసుకోవచ్చు, చిన్నారిని చంటి పెట్టాలను సైతం తీసుకుని మహిళలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా కూడా అపూర్వ స్వాగతం లభిస్తుంది. తనకున్న సమస్యను ఆయన నేరుగా బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఓవరాల్గా చాలా సంఖ్యలో, పెద్ద సంఖ్యలో ఇక్కడే జనం రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఆయన నేరుగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం మీదుగా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చేరుకుంటారు. మధ్యాహ్నం లంచ్ విరామం తర్వాత సాయంత్రం 4 గంటలకి బహిరంగ సభ కాకినాడ అచ్చంపేట జంక్షన్లో నిర్వహించబోతున్నారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్లో ఆయన బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. మనం చూసుకోవచ్చు యువతలో ఎంత ఉత్సాహం ఉందో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదరాభిమానులు ఏ విధంగా ఉన్నారనేది మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆయనతోటి కరచాలనం చేసేందుకు కానీ,
ముఖ్యమంత్రిగా 4.5 సంవత్సరాల పరిపాలనలో ఆయన అందించిన సంక్షేమంతో అనేక కుటుంబాల్లో వెలుగు నింపారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా మనం చూస్తే కనుక 2,70,000 కోట్ల రూపాయలు డీబీడీ ద్వారా నేరుగా పేదల ఖాతాల్లో జమ చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలతోటి మాట్లాడి మరిన్ని సమస్యలు ఏవైనా ఉన్నాయంటే కనుక ఆ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి వారితో మాట్లాడి ఏవైనా సమస్యలు ఉంటే ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉంటే తెలుసుకుని వారికి ఒక భరోసా అయితే కల్పిస్తున్నారు. నాడు రూరల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం అచ్చంపేట జంక్షన్లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆ తరువాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి పిఠాపురం నియోజకవర్గం, అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గం, తుని నియోజకవర్గం మీదుగా ఆయన కాకినాడ జిల్లాని పర్యటన పూర్తి చేసుకుంటారు. ఆ తరువాత రాత్రికి ఆయన పాకిరాపేట జిల్లా అంటే అనకాపల్లి జిల్లాలోని పాకిరాపేట నియోజకవర్గంలో రాత్రి బస అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మనం ఈరోజు చూస్తే కనుక అనూహ్య స్పందన ఎక్కడికక్కడ లభిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి యాత్రకు సంబంధించి మనం చూస్తే కనుక రోజు రోజుకి కూడా ప్రజామానం పెరుగుతోంది. వీడియోలు శివద కలిసి వినాయకరావు, సాక్షి టీవీ బస్ యాత్ర నుంచి.